మిషన్ భగీరథ పథకంలో గత 10 ఏళ్లుగా అహర్నిశలు శ్రమిస్తూ ప్రజలకు తాగునీరు అందిస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్న వేతనాలలో సగానికి పైగా ఏజెన్సీ దోచుకుంటుందని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ, జిల్లాలో మిషన్ భగీరథ పథకంలో లైన్మెన్లు, ఫిట్టర్లుగా పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలను ఇవ్వడం లేదని, జూలై 17న జిఎల్బిఆర్ పంపు హౌస్ తుర్కపల్లి వద్ద జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలో కాండిడెంట్ వెరిఫికేషన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులకు వాచ్మెన్కు 18,150 రూపాయలు, హెల్పర్కు 19,500, ఫిటర్కు 23,250 రూపాయల చొప్పున వేతనం ఇవ్వాల్సి ఉందని, కానీ మెగా కంపెనీ మాత్రం కార్మికులకు కేవలం 10,080 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ నెలకు ఒక్కో కార్మికుడి నుంచి 13,500 నుండి 8,000 రూపాయల వరకు దోపిడీ చేస్తుందని ఆరోపించారు. పెరిగిన నిత్యావసర ధరల దృష్ట్యా నెలకు 10,000 వేతనంతో కుటుంబాలను పోషించుకోవడం అత్యంత భారంగా మారిందని, అప్పుల పాలవుతూ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల వేతనాలలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మోసానికి పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులందరికీ వెంటనే అధికార ఐడి కార్డులు జారీ చేయాలి. విధి నిర్వహణలో పాముకాటుకు గురైన లైన్మెన్ కావాడి రమేష్ పూర్తి వైద్య ఖర్చులు మెగా కంపెనీ భరించాలని, వారి కుటుంబాన్ని మెగా కంపెనీ యాజమాన్యం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని కల్లూరి మల్లేశం హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్, కుమారస్వామి, జంగయ్య, నాయకులు శ్రీకాంత్, నవీన్, వెంకటేష్, మహేష్, ప్రశాంత్, యాదగిరి, చంద్రమౌళి, అశోక్, మల్లేష్, రవి తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్న మిషన్ భగీరథ కార్మికులకు సంబంధించి లైన్మెన్లుగా, అదేవిధంగా ఫిట్టర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న కేవలం 10,080 రూపాయలు మాత్రమే వేతనం ఉంది. అది కూడా కొట్లాడితే 2 ఏళ్ల కింద ఏదో లేదనుకుంటే 500 పెంచిన పరిస్థితి ఉన్నది తప్ప వేతనాలు పెరుగుతలేవు. కానీ వాళ్ళు అదే కార్మికులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్మికులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్ వెరిఫికేషన్ చేస్తున్న సందర్భంగా అక్కడ వాళ్ళకి ఇస్తున్న జీతాల లిస్టు చూస్తే ఒక్కొక్క కార్మికుని పేరు మీద 23,500 ఇస్తున్నట్టుగా ఉంది ఫిట్టర్గా. వీళ్ళకి ఇచ్చేదేమో 10,080 రూపాయలు. మరి జిల్లా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలోనే అది జరుగుతున్న జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదు. ఒకవైపు మిషన్ భగీరథ ఈయనేమో నా సబ్జెక్టు కాదంటున్నాడు, ఎస్సీ గారేమో నాకు తెలియదంటున్నాడు, మెగా కంపెనీకి సంబంధించిన వాళ్ళేమో మేము అందరికీ అన్నీ ఇస్తున్నామని చెప్పుకుంటూ పోతారు. కార్మికులకు మాత్రం 10,080 రూపాయలే వస్తున్నది. ఈ డబ్బంతా ఎవరు తింటున్నారో బయటపడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కార్మికుల పేరు మీద వాళ్ళకి ఎదురుగా క్లియర్గా ఎంత శాంక్షన్ అవుతుందనేది, ఎంత ఇస్తున్న ప్రక్రియ అనేది ఉన్నది. మరి ఇంత బాటంగా వాస్తవాలు కనపడుతున్న అధికారులు కళ్ళకు గంతలు కట్టుకొని వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇది సరైనది కాదు. ఆ కార్మికుల పేరుతో వస్తున్న ఏదైతే వేతనం ఉన్నదో నిజ వేతనాన్ని వాళ్ళకి అందజేయాలి. మధ్యలో ఏజెన్సీ ఉంటే ఆ ఏజెన్సీకి సంబంధించింది ఇంత దుర్మార్గంగా సగానికి సగం దోపిడీ చేయడం అనేది సరైనది కాదు అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదే తరుణంలో ఇవాళ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న కార్మికులు కష్టపడి పనిచేస్తుంటే కొంతమంది కార్మికులు ఎవరు కూడా ఫీల్డ్లో లేరు. కానీ ఇక్కడికి మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేరుతో ఇవాళ జాయింట్ కలెక్టర్ గారు పిలిచి ఇక్కడ సర్వే చేస్తున్నాడు. మరి నిజంగా కార్మికులు ఎవరు లేరు. వాళ్ళ కాగితాల మీద రాసుకొని ఇవాళ కార్మికులను చూయిస్తున్నది మెగా కంపెనీ యాజమాన్యం. వాళ్ళకి ఇస్తున్న వేతనాలు మరి కార్మికుల పేరుతో వాళ్ళు మధ్యలో కంపెనీ వాళ్ళు తింటున్నారా? ఎవరు తింటున్నారు ఈ జీతాలను? మరి వాళ్ళ కార్మికులు పనే చేయనప్పుడు ఈ జిల్లాలో సుమారు 100 మంది పనే చేస్తలేరు. ఆ చేయని వాళ్ళ పేరు మీద వాళ్ళ డబ్బులు డ్రా చేసి తింటున్న పరిస్థితి ఉన్నది. ఇది దుర్మార్గమైన చర్య, పెద్ద కుంభకోణంగా ఉన్నది. దీన్ని ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ మెగా కంపెనీలో జరుగుతున్న అవినీతిని అరికట్టి కార్మికులకు, నిజమైన కార్మికులకు వేతనాలు అందేటట్టుగా చూడాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
కంపెనీ యాజమాన్యం ఇది గమనిస్తుందో లేదో, లేదా మధ్యలో కొంతమంది మరి ఈ రకమైన అవినీతికి పాల్పడుతున్నారా, లేదా పైనుంచి వాళ్ళ చేతులు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి ఉన్నది. తక్షణమే కార్మికులకు వస్తున్న వేతనం ఎంత అవుతుందో అంత వాళ్ళకు నేరుగా అందేటట్టుగా ఉండాలని, అదేవిధంగా పని చేయకుండా కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చి పనిచేస్తున్నట్టు రికార్డులో చూపించడం అనేది ఇది అన్యాయం. మరి ఆ కార్మికులు నిజంగా వాళ్ళకి వేతనాలు ఇస్తున్నారా, వాళ్ళ పేరు మీద వీళ్ళు డ్రా చేసుకుంటారు అనేది కూడా బాహాటం కావాల్సిన అవసరం ఉన్నది, బహిర్గతం కావాల్సిన అవసరం ఉన్నదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, న్యాయమైన కోరిక మీద ఈరోజు కార్మికులు రావడం జరిగింది. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. రానున్న రోజుల్లో మిషన్ భగీరథ కార్మికుల వేతనాల సాధన కోసం సిఐటి ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించడానికి వెనకాడబోమని హెచ్చరిస్తూ, వేతనాల్లో జరుగుతున్న ఈ లోపాలని, అవినీతిని కూడా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని వీటిని నివారించి అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాము.